తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడే అందిన తాజా సమాచారం, మనకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్ లబ్ధిదారులకి పెన్షన్ డబ్బులు అనేది విడుదల చేయడం అయితే జరిగింది మన రాష్ట్ర ప్రభుత్వం. మీకు కొంత సమయం అనేది సమాచారం అనేది అందించడానికి ఈ వీడియో అనేది చేస్తున్నాను. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేపు ఏ జిల్లాలలో కొత్త పెన్షన్లు అనేది పంపిణీ చేయబోతున్నారు, అదేవిధంగా చాలామందికి కొన్ని నెలలుగా రానున్న పెన్షన్లు అనేది ఆగిపోయడం అయితే జరిగింది. సో కట్టైన పెన్షన్లు, అదేవిధంగా ఈ కొత్త పెన్షన్లు ఎప్పటి వరకు జమ చేస్తారు, ఎటువంటి జిల్లాలలో ఈ పెన్షన్లు అనేది జమ చేయబోతున్నారు రేపు మనకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్నదానిపై, అదేవిధంగా పెన్షన్లు అందరికంటే ముందుగా మీ ఖాతాలో జమ కావాలంటే ఏం చేయాలి, అదేవిధంగా మనకి ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో ఈ పెన్షన్ల మీద ఆధారపడి అయితే ఎవరైతే ఉన్నారో సో వారికి ఒక కీలకమైన శుభవార్త అయితే చెప్పుకోవచ్చు. మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ పెన్షన్ల లబ్ధిదారులందరికీ ఒక గొప్ప శుభవార్త అనేది చెప్పడం అయితే జరిగింది. సో అప్డేట్ ఏంటో తెలుసుకుందాం. అలాగే కూడా ఈ కొత్త పెన్షన్లు ఎప్పటి నుంచి జమ చేస్తారో కూడా మనం ఈ వీడియోలో అయితే తెలుసుకొని, మనకి మొత్తంగా పెన్షన్లు జమ చేసిన జిల్లాలు ఎన్ని, ఇప్పటివరకు జమ చేయని జిల్లాలు ఎన్ని, అదేవిధంగా ఎంతమంది పెన్షన్ లబ్ధిదారుల ఖాతాల్లో ఇప్పటి వరకు ఈ పెన్షన్లు అనేది జమ అయినట్టుగా రికార్డ్ అనేది ఉందనేది మనం ఇక్కడ వీడియోలో అయితే తెలుసుకుందాం. సో అంతకంటే ముందు ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనటువంటి మన ఛానల్ని ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి. పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకున్నట్టయితే నేను పెడుతున్న ప్రతి లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అనేది అందరికంటే ముందుగా మీకు తెలుసుకోవడానికి చాలా వరకు అయితే అవకాశాలు ఉంటాయని అయితే చెప్తున్నాను. సో తప్పకుండా వీడియోని చూసిన ప్రతి ఒక్కరు వీడియోని అయితే లైక్ చేయండి. సో ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా ఈ పెన్షన్లకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అనేవి ఏంటి అనేది తెలుసుకుందాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకి రైతు భరోసా నిధులు అనేది క్రియేట్ చేయబోతున్నారండి. మనకి జిల్లాల వారీగా ఈ కొత్త పెన్షన్ అనేది పంపిణీ చేస్తారంట. మనకి 2024 ఇచ్చిన హామీ మేరకు సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ పెన్షన్ల పంపిణీపై చాలా వరకు కసరత్తులు అనేది చేయడం అయితే జరిగింది. వీలైనంత తొందరలో మనకి కొత్త పెన్షన్లు జమ చేయాలని మన రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు చూస్తున్నారంట. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ కొత్త పెన్షన్లు అనేది పంపిణీ చేసినట్టయితే రేపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఏదైతే జిల్లాలు ఉన్నాయో మనకి మెదక్, సంగారెడ్డి, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సిరిసిల్ల, సిద్దిపేట, ఆర్మూర్, నిర్మల్, నిజామాబాద్ ఏదైతే ఇటువంటి జిల్లాలు ఉన్నాయో ఇటువంటి జిల్లాలలో మొదటిగా కొత్త పెన్షన్లు అనేది పంపిణీ చేస్తారంట. దీని తర్వాత మనకి ఏదైతే పెన్షన్ల పంపిణీ ఉంటుందో దాని తర్వాత మిగతా జిల్లాలకి ఈ పెన్షన్లు అనేది పంపిణీ చేస్తామని అయితే మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పడం అయితే జరిగింది. అదేవిధంగా మనకి ఎవరైతే ఈ కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారో ఖచ్చితంగా మీరు చేసుకోవాల్సిన మీ మొబైల్కి ఎవరైతే బ్యాంక్ ఖాతాల వారిగా పెన్షన్లు అనేది తీసుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా మీ బ్యాంక్ ఖాతాకి ఎన్పిసిఐ లింక్ మరియు ఈకేవైసీ అప్డేట్స్ అనేది తప్పకుండా చేయించుకోండి. అదేవిధంగా కాకుండా మనకి తప్పకుండా ఎన్పిసిఐ లింక్ చేయించుకున్న తర్వాత మీ బ్యాంక్ ఖాతా అనేది ఆన్లో ఉందా లేదంటే ఆఫ్లో ఉందా అనేది తెలుసుకోండి. ఎందుకంటే మీ బ్యాంక్ ఖాతాలో కొన్ని డబ్బులు ఉంటేనే మాత్రం మీకు ఈ కొత్త పెన్షన్లు అనేది మీ ఖాతాలో జమ కావడానికి అయితే అవకాశాలు అయితే ఉంటాయి. సో ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేపు ఇటువంటి జిల్లాల్లోనైతే ఈ పెన్షన్ డబ్బులు అనేది పంపిణీ చేస్తున్నారు. మొత్తంగా పంపిణీ చేయడమే కాకుండా ప్రతి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాల్లో వీలైనంత తొందరలో ఈ నెలాఖరులోపు ఈ కొత్త పెన్షన్లు అలాగే కట్టైన పెన్షన్లు కూడా పంపిణీ చేయాలని అయితే చెప్పడం అయితే జరిగింది మనకి అప్డేట్స్ అనేది. సో ఇక ఇప్పుడు దీనికి సంబంధించిన సమాచారం అయితే ఇది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్.